విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మిస్సింగ్ కేసు కింద నమోదైన పల్లా గీత హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లోనే ఆమె కనిపించడం లేదని ఫిర్యాదుపై కేసు నమోదైనా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం గమనార్హం. కానీ 10 రోజుల క్రితం మృతురాలి కుమార్తె స్వయంగా సిపి సంకప్రత బాగ్చిని కలిసి తన గోడు వినిపించడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పల్లా గీతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అలుగు దివాకర్ 2021 డిసెంబర్ 26న హత్య చేశాడని సిపి సంకప్రత బాగ్చి మీడియాకు తెలిపారు. ఆమె మృతదేహాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో విడిచిపెట్టాడని దర్యాప్తులో వెల్లడైనట్టు సిపి వివరించారు. ఇంటిలో మనం స్టార్ట్ చేసాము. పాత కేసులు, అన్సాల్వ్డ్ కేసులు, అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు కంచర్పాలెంలో ఒక కేసు 4-5 ఇయర్స్ నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేసాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.